హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. ఈ ప్రాసెస్లో ఒకసారి ఎగ్ బిర్యానీ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఈ రెసిపీని తక్కువ టైంలో చాలా టేస్టీగా సింపుల్గా చేసేయచ్చండి. బ్యాచిలర్స్కి తప్పకుండా ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ ఎగ్ బిర్యానీ చేయటం కోసం ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. దీనికోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న క్యాప్సికం తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక క్యారెట్ని చిన్నగా చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ ఎగ్స్ ఉడికించి పెట్టుకోవాలి. ఎగ్స్ మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలో దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఒక టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకుని దానిలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. ఈ మసాలా దినుసులు మొత్తం కూడా వేయించుకోవాలండి. ఒక సిమ్లో పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దానిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయని కూడా వేసుకోవాలి. వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కాస్త వేగి మెత్తబడిన తర్వాత ఇప్పుడు దానిలోకి మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయి బాగా వేగిపోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దానిలోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే క్యాప్సికం ముక్కలు కూడా వేసుకుని మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ క్యాప్సికము, క్యారెట్ 2 కూడా చీలికలుగా, బారు చీలికలుగా సన్నగా కట్ చేసుకోండి, తొందరగా వేగిపోతాయి. వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా మెత్తగా వేగాల్సిన అవసరం ఏం లేదు. ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత దానిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని దానిలోకి పుదీనా, కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి. ఇలా కొంచెం టమాటా ముక్కలు మెత్తబడి మగ్గిన తర్వాత దానిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకోండి. చాలకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే బిర్యానీ మసాలా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. వేసుకుని కొద్దిగా ఒక 2 చెంచాలు వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ ఎందుకు వేస్తున్నామంటే ఈ మసాలాలు మొత్తం బాగా కలవటం కోసం కొద్దిగా వాటర్ వేసుకుంటే ఈ మసాలాలు బాగా కలుస్తాయి. ఈ మసాలాలు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దానిలోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దానిలోకి వాటర్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ నేను 1.5 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి. దానికి ఒక 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. శుభ్రంగా కడిగేసి ఒక అరగంట నానబెట్టుకోవాలి. 1.5కి 2 చొప్పున వాటర్ తీసుకున్నాను. ఎసరు కాగిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఈ రైస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకొని ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకోండి. మీకు ఏమైనా సరిపోలేదు అనుకుంటే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిసేలా కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వండి. ఆ తర్వాత సిమ్లో పెట్టేసేసుకుని మరొక విజిల్ రానివ్వండి. మొత్తం ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఒక 2 విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. స్మెల్ అయితే సూపర్గా వచ్చేస్తుంది. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. చాలా టేస్టీగా, సింపుల్గా, తక్కువ టైంలో కుక్కర్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా సింపుల్గా చేసేయచ్చండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.